పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున మీ సన్నిధికి నేను వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి. నా జీవితానికి కావలసినటువంటి మీ మాటలను నాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో నేను దేవుని గురించి ఒక వ్యక్తితో షేర్ చేస్తుంటున్నాను. ఈ మధ్య ఫ్యూ మంత్స్ బ్యాక్ చేస్తున్నప్పుడు అతను క్రిస్టియనే, కానీ మనకు దేవుడు ఇచ్చిన ఇంత ఇన్సైట్ దేవుడు ఇవ్వలేదు అతనికి. మాట్లాడుతుంటే సడన్గా అతను అన్న మాట ఏంటంటే, సార్ మీరు ప్రాస్పరిటీ గాస్పెల్ ఇచ్చారంటారు. ఎందుకంటే ఆ అబ్బాయి కటిక పేదరికంలో ఉన్నాడు. ఆ పిల్లడు కటిక పేదరికంలో ఉన్నాడికి మనం ఏం చెప్పాలి? గాస్పెల్ అంటే ఏంటి? గుడ్ న్యూస్. పేదరికంలో ఉన్నవాడికి గుడ్ న్యూస్ ఏంటి? ఆ నూతనవంతుడు ప్రాస్పర్ అవుతామని ఆ మాటలు చెప్తున్నప్పుడు, సార్ మీరు ప్రాస్పరిటీ గాస్పెల్, జోబులో నా పైసా లేదు, మళ్ళీ ఉల్టా ఏమంటున్నాడు, మీరు ప్రాస్పరిటీ గాస్పెల్ సార్. నేను అన్నాను, బాబు ప్రాస్పరిటీ గాస్పెల్ అని ఆ గాస్పెల్ అని ఈ గాస్పెల్ అని లేదు. గాస్పెల్ అనేది బైబిల్లో ఆ రోజు అనిపించింది. ఎగ్జాక్ట్గా బైబిల్లో గాస్పెల్ గురించి ఏం చెప్తున్నారు, బైబిల్ ఏమన్నా డిఫైన్ చేస్తున్నారు గాస్పెల్ను? బైబిల్ కరెక్ట్గా గాస్పెల్ గురించి నాకు తెలిసిన గాస్పెల్ ఏంటంటే యేసుక్రీస్తుని గురించిందే గాస్పెల్. యేసయ్యను గురించి ఏదైనా మనం మాట్లాడితే ఇట్ బికమ్స్ గుడ్ న్యూస్. ఐ మీన్ యేసు ప్రభువును హెచ్చించే విధంగా నువ్వు ఏమి చేసినా కూడా, ఏం మాట్లాడినా ఇట్ బికమ్స్ గుడ్ న్యూస్, గాస్పెల్ అవుతుంది. సో వాక్యంలో ఒకసారి గమనించినట్లయితే మార్కు సువార్త 1:1 ఏం రాస్తుంది చదవండి ఒకసారి. సువార్త ఎవరిది? ప్రాస్పరిటీదా, డబ్బుదా, అభివృద్ధిదా, సక్సెస్దా? సువార్త ఎవరిది? యేసుక్రీస్తు సువార్త. ఇంగ్లీష్ లో ఉంది చూడండి, బిగినింగ్ ఆఫ్ ది గాస్పెల్ ఈజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. అట్లే ఒకటి గుర్తుపెట్టుకుందా, గాస్పెల్ ఎవరిది? యేసు ప్రభు. ఆమేన్. అపోస్తల కార్యములు 20:24 చూడండి. తెలుగులో ఫస్ట్ లైన్ చదివితే వచ్చేస్తుంది, ఇంగ్లీష్ లో చదవండి. లాస్ట్ లైన్ చదవండి. Which I have received of the Lord Jesus to testify the gospel of grace of God. This is the gospel of grace of God. యేసుక్రీస్తు యొక్క సువార్త ఏంటి అంటే చూడండి, అయితే దేవుని కృపా సువార్త. అర్థమైందా? యేసయ్యను గురించిన సువార్త. ఏం సువార్తది? ధర్మశాస్త్ర సువార్త అనుందా? ధర్మశాస్త్రం గురించి చెప్పేది సువార్త అన్నాడా? కృపను గురించి చెప్పేది సువార్త. యేసయ్య దేవుని కృపా సువార్త. హల్లెలూయా. యేసుక్రీస్తును గురించిన సువార్త. నువ్వు యేసుక్రీస్తు గురించి ఏం చెప్తుంటావో అది ఏమైపోతుందంటే దేవుని కృపను గురించిన సువార్తగా అయిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 10:15 తెలుగులో అస్సలు ట్రాన్స్లేషన్ సరిగా లేదు, ఇంగ్లీష్ లో రాశారు చూడండి. And how shall they preach except they be sent? As it is written, how beautiful are the feet of them that preach the gospel of peace. Gospel of peace. మూడోది, మొదటిదేమో యేసుక్రీస్తు సువార్త, గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నాం. సెకండ్ ఏం చూసాము? ది గాస్పెల్ ఆఫ్ గ్రేస్, కృపా సువార్త అన్నాం. మూడోదిగా ఏమని చెప్తుంది దేవుని వాక్యము? గాస్పెల్ ఆఫ్ పీస్. ఇది సమాధాన సువార్త. ఈ మాట మనకి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది, 6:15 తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ చూడండి, ప్రిపరేషన్ ఆఫ్ ది గాస్పెల్ ఆఫ్ పీస్. తెలుగులో పాదములకు సమాధాన సువార్త. దిస్ ఇస్ అ గాస్పెల్ ఆఫ్ పీస్. సో 3 విషయాలు చూస్తున్నాం. గాస్పెల్ గురించిన 3 అడ్జెక్టివ్స్ ఏమంటే, ఒకటి యేసుక్రీస్తు సువార్త, రెండవది కృపా సువార్త. ఆమేన్. దేవుని కృపను గురించిన సువార్త. దిస్ ఇస్ ది గాస్పెల్ ఆఫ్ గ్రేస్. అండ్ థర్డ్లీ దిస్ ఇస్ ది గాస్పెల్ ఆఫ్ పీస్. కదా, బాగా ఆలోచిద్దాం. అంటే ఈ సువార్త ప్రకటింపబడుతున్న సమయంలో యేసయ్యను గురించి ఇప్పుడు మీరు అనుకోవచ్చు, సునీలన్న బోధిస్తున్నాను, మాకు టీచ్ చేస్తున్నాను, కరెక్ట్గా టీచ్ చేస్తున్నాను. బట్ ఏం టీచ్ చేస్తున్నా నేను? ఐమ్ టీచింగ్ ది గాస్పెల్. గాస్పెల్ అంటే ఒక క్లాస్ లాగా చెప్పి అయిపోయేది కాదు. ఇట్స్ నాట్ ఎ సబ్జెక్ట్, ఇట్స్ నాట్ ఎ టాపిక్. నువ్వు ఎంత మాట్లాడితే అంత వస్తుంది. ఇన్ఫాక్ట్ ఈరోజు చూస్తే దిస్ ఇస్ ది 81st మెసేజ్ దట్ ఐమ్ స్పీకింగ్ ఆన్ దిస్. ఐ మీన్
ఎంత ప్రభా ఇది అయిపోయిందా అంటే ఇది అయిపోదు. నేను దేవుడిని అడిగి నేను మొన్న అడుగుతాను, ప్రభా నాకు ఎంత తెలుస్తుంటుంది నీ గురించి, ఈ కృపల గురించి ఎంత తెలుస్తుంటుంది ప్రభా, నీ మంచితనాన్ని గురించి ఎంత తెలుస్తుంటుంది ప్రభా అంటే నాకు అనిపించింది ఏంటంటే సముద్రంలో ఒక చిన్న నీటి బొట్టు, సముద్రం కాదు ఓషన్ ఏమిటో మహాసముద్రంలో చిన్న బొట్టు, ఆ చిన్న బొట్టులో ఇంకెంత చెప్తున్నాను అంటే నేను చెప్పే విషయం ఏంటంటే దేవుడి కృపను గురించి మనం ఎంత చెప్పినా అది సరిపోదు. ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ చెప్పిపోతూనే ఉంటుంది. దేవుడు ఎంతైనా తన గురించి, తన మంచితనాన్ని గురించి మనకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఇది కృప సమాధాన సువార్త అన్నాం, కృపను గురించిన సువార్త, సమాధాన సువార్త. క్వశ్చన్, ఈ సువార్తను వింటూ ఉంటే సమాధానం వస్తుంది. గుర్తుపెట్టుకుంది. ఒక నిమిషం, సమాధానం అంటే ఏంటి? బేసిక్ చెప్పండి, సమాధానం అంటే ఏంటి? మీకు అర్థమైంది చెప్పండి. సమాధానం అంటే ఏంటి? నెమ్మది. వెరీ గుడ్. సారేమో నెమ్మది అన్నాడు, నెమ్మది. వెరీ గుడ్. ఇంకేమైనా పదాలు చెప్పగలరా? ప్రశాంతం. వెరీ గుడ్. సారే చెప్తున్నాడు. తోడుగా సమాధానం, నెమ్మది, ప్రశాంతత. ఓకే, ఈ నెమ్మది అనేది ఒక మనిషిలో ఎప్పుడు ఉంటుంది అది చెప్పండి. ఎందుకంటే ఈ సువార్తను వింటున్నంతసేపు నెమ్మది ఉంటుంది. ఈ సువార్త వల్ల నెమ్మది కలుగుతుంది. దేవుని వాక్యం చెప్తుంది. ఈ సువార్త వల్ల కృప అనేది తెలుస్తుంది. ఈ సువార్త వల్ల యేసు ప్రభువు తెలుస్తాడు. ఈ సువార్త వల్ల నీకు నెమ్మది వస్తుంది. ఈ సువార్తను వింటూ ఫెలోషిప్ వస్తూ వింటూ ఉంటే లాస్ట్కి నీకు కలిగేది ఏంటంటే ఏమంటుంది? సమాధానం, నెమ్మది. ఇంకొక మాట చెప్తున్నారు, ప్రశాంతత. ఎవరికి ప్రశాంతత ఉంటుంది? సంతృప్తి ఎప్పుడు వస్తుంది? మళ్ళీ ఎప్పుడు? అన్ని సమకూర్చబడినప్పుడు. ఒక్క నిమిషం. ఇంకోటి, సమకూర్చబడినప్పుడు తృప్తి ఉండదా? సమకూర్చబడతాయని తెలిస్తే తృప్తి ఉండదా? ఫర్ ఎగ్జాంపుల్, ఈయనకు అన్ని ఉన్నాయి, ఆయన ఇంకా లేదు, రావాలా అనుకుంటున్నాడు, ఇంకా వస్తాయి అనుకుంటున్నాడు. వీటిలో సమాధానం ఎవరికి ఉంటుంది? 100% సమాధానం ఎవరికి ఉంటుంది? ఆల్రెడీ ఈయన దగ్గర అన్ని ఉన్నాయి, ఆయన దగ్గర లేవు, కానీ వస్తాయి అని తెలుసు. వస్తాయి అదేంటి? నిరీక్షణ. వస్తుంది అంటే నిరీక్షణ. ఆల్రెడీ ఉన్నాయి. ఆయనకు సమాధానం ఎక్కడే ఉంటుంది తెలుసా? నిరీక్షణ ఉన్నంతసేపే ఉంటుంది. ఆ నిరీక్షణ కానీ కొంచెం పోయిందనుకోండి, ఏమో ఇంత టైం అవుతుంది ఇంకా రాలేదు, అంటే ఏమైపోతుంది? నెక్స్ట్ ఆలోచన వస్తాయి. ఎలా కరెక్ట్ అనిపించాడు పక్కకి వెళ్ళిపోయినా చేతిలో నీకు అన్ని ఉంటే ఒక సమాధానం ఉంది. When you know that you have everything, then there is peace. ఈ గాస్పెల్ ఏం చెప్తుందంటే యేసయ్య గురించిన గాస్పెల్, యేసయ్య గురించిన సువార్త, దేవుని కృపను గురించిన సువార్త, సమాధాన సువార్త ఏం చెప్తుందంటే ఇది విన్నంతసేపు యేసయ్య నీ కోసం సిలువలో ఏమి చేసాడు, దానివల్ల నువ్వు ఏమి పొందుకొని ఉన్నావు అనేది చెప్తుంది. హల్లెలూయా. ఐ జస్ట్ మేడ్ ఆఫ్ ద లిస్ట్. ఒక లిస్ట్ తయారు చేస్తాను. యేసయ్య సువార్తను వింటున్నంతసేపు మనకు ఏం అర్థమవుతుందంటే మనలో బ్లెస్సింగ్స్ ఉన్నాయి. దేవుడు మనల్ని ఆశీర్వాదాలతో నింపి ఉన్నాడు. ఆమేన్. నేను తెలియదు కొరిలేషన్ ఏం అవసరం, మనకు ఆశీర్వాదాలతో నింపి ఉన్నాడు. మనల్ని ఒక సక్సెస్గా చేసి ఉంటున్నాడు. హీలింగ్, స్వస్థత నాకు ఇచ్చి ఉంటున్నాడు. అర్థమవుతుందా? ఇచ్చి ఉంటున్నాడు అంటున్నాడు. ఈ మాట ఇస్తాడు కాదు. దేవుడు సింపుల్ ఎగ్జాంపుల్, దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే యేసయ్య ప్రతి రోగాన్ని కూడా తనకు తానే తన మీద వేసుకొని శిలువలో అనుభవించింది. అది నమ్ముతున్నాను. ఎస్ ఆర్ ఎస్ అంటే ఎస్. నీకు రోగం ఉందా లేదా అడగటం, అన్ని రోగాలు ఆయన వేసుకున్నాడా లేదా, ఒప్పుకుంటామా లేదా? తనకు తానే అన్ని ఆయన భరించాడు. నిశ్చయంగా మన రోగమును సహించదు. దేవుని వాక్యం చెప్తుంది, he himself took our infirmities and bore our sicknesses and by whose stripes we are healed. ఇక్కడ ఏమంటే అర్థం అంటే ఆయన వరకు ఆయన చేసిండు. ఆయన తనకు తాను మన యొక్క అనారోగ్యతను తన మీద వేసుకున్నాడు. కాబట్టి
నువ్వు స్వస్థతను పొందుకోవడానికి ఆల్రెడీ ఆయన ఒక ప్రణాళిక వేసి పెట్టింది. నిజానికి ఆయన పొందిన దెబ్బల వల్ల నీకు స్వస్థత కలిగేను అని దేవుడు వాక్యం చెప్తుంది. నువ్వు పొందినావో పొందలేదో నాకు సంబంధం లేదు. దేవుడు వాక్యం ఏం చెప్తుంది? నువ్వు స్వస్థత పొందిన వ్యక్తివి. అర్థమవుతుందా? దేవుడు వాక్యము నువ్వు స్వస్థత పొందిన వ్యక్తివి. నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని గట్టిగా నమ్ముతావో, నేను స్వస్థత పొందినాను అన్నప్పుడు ఆ స్వస్థత నీలో కనపడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ కూడా అంతే. బ్లెస్సింగ్స్ ఎట్లా వచ్చినాయి? ఆయన నీకోసం శాపం అయిపోయాడు కాబట్టి నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నావు. ఆమేన్. సక్సెస్ ఆయన నీకోసం అది ఓటమిని అనుభవించినట్టుగా తీసుకున్నాడు కాబట్టి వదకు తేబడిన గొర్రెపిల్లలాగా ఏ యేసుప్రభువుకు తెందా ఒక మాట మాట్లాడితే అనేకమైన దూతలు, సమూహాల దూతలు వచ్చి వాళ్ళంతా క్షణంలో అన్ని అలకల్లం అయిపోతుంది. కానీ ఏం చేసిండు? నీకోసం నా కోసం సో దట్ ఈరోజు మనం జయించవచ్చు ప్రతి విషయం. ఆమెన్. స్వస్థత. 3, 4 రెస్టారేషన్ అంటే నువ్వు దేవుని సువార్తను వింటున్నంత సేపు ఏం జరుగుతుందంటే నీ జీవితంలో పోగొట్టుకున్నవన్నీ నీకు తిరిగి వస్తుంది. వింటే చాలా. నేను ఎందుకు చెప్తున్నాను? ఐఎమ్ వెరీ సీరియస్. ఈ మాట అలాగే ఈ మాట చెప్తే నా మాట కాదు, ఇది గాస్పెల్. దిస్ ఇస్ గాస్పెల్. దిస్ ఇస్ సీరియస్ బిజినెస్. ఏ మనిషి చేయనటువంటి త్యాగాన్ని యేసయ్య, దేవుడైన యేసయ్య భూమి మీదకి వచ్చి రక్తం చిందించాడు. హల్లెలూయా. ఇట్ టుక్ ది బ్లడ్ ఆఫ్ జీసస్. మనకి ఈ స్థితికి రావడానికి కారణం ఏంటంటే యేసయ్య తన రక్తాన్ని చిందించాల్సి వచ్చింది. దాన్ని బట్టి రెస్టారేషన్ వస్తుంది. పోగొట్టుకున్నాం జీవితంలో, ఏదో పోగొట్టుకోవడం అవన్నీ కూడా తిరిగిస్తాం. వింటుంటే చాలు. యేసయ్య గురించి వింటుంటే పోగొట్టుకున్నాడు వచ్చేస్తుంది. ఎవడైనా తీసుకుపోయినాడు వాడికి మనసు మాట ఇచ్చేస్తాడు. ఆమేన్. అప్పు తీసుకుని ఇస్తాడు. హల్లెలూయా. అది దట్ ఈస్ రెస్టరేషన్. నువ్వు పోగొట్టుకున్న నీ దేవుడు ఏదో రకంగా ఇది తీసుకొని ఇచ్చేస్తుంది. హల్లెలూయా. ప్రొటెక్షన్, భద్రత. గాస్పెల్ వింటున్నంతసేపు దేవుడు ఆ కోసము ఇంత చేసిందా, నన్ను కాపాడదా. రోమీయుల గ్రంథం పత్రిక 8వ అధ్యాయంలో మాట్లాడుతుంది. తన సొంత కుమారుని వెనుదీయకుండా నీ కోసం నా కోసం ఇచ్చిన దేవుడు మరి ఆయనతో పాటు ఇంకేదైనా ఇవ్వడా? నీకు ఒక అవసరం ఉంది. ప్రభా ఇస్తావా లేదా అని అడుగుతున్నాడు. కానీ ఇంకొక వైపు ఒక మనిషి ఆ విధంగా అడుగుతున్నాడు. ఇంకొక మనిషి గాస్పెల్ వింటున్నాడు. గాస్పెల్ చెప్పేప్పుడు ఈ మనిషి ఏం చెప్తున్నాడంటే, ఇతర వ్యక్తి నీ కోసం ప్రాణమే పెట్టిన దేవుడు, నీ కోసం యేసయ్యనే అప్పగించిన దేవుడు, ఇక ఈ చిన్న విషయాలను ఏడా అని చెప్తుంది. ఇంకో వ్యక్తి గాస్పెల్ కాకుండా దేవుడు పొందుకుంటా నేర్చుకుంటాడు. ఇక మనం ఏం చెప్తున్నాము? ఆల్రెడీ దేవుడు తన ప్రాణాన్ని నీ కోసం పెట్టాడు. తన ఒక్కగానొక్క కుమారుని నీ కోసము బలిగా అర్పించినప్పుడు హల్లెలూయా ఇంకేదైనా ఇవ్వడా అంటే ఏమైపోతుంది? స్పందిస్తాడు. అదే ఆ యొక్క నమ్మకము. హల్లెలూయా. గాస్పెల్ చేసే పనులు ఇవన్నీ. అండ్ సెక్యూరిటీ అంటే ప్రొటెక్షన్ లాంటిదే సెక్యూరిటీ. బట్ ఏంటి సెక్యూరిటీ అంటే? వాట్ ఇస్ సెక్యూరిటీ? సెక్యూరిటీ ఇస్ లైక్ ఇన్సూరెన్స్ లాగా. అంటే ప్రొటెక్షన్ అంటే అన్ని విషయాలు కాపాడడం. సెక్యూరిటీ అంటే భద్రత. ప్రొటెక్షన్ అంటే కూడా భద్రత. సెక్యూరిటీ అంటే ఇంక్లూడ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కాలిపోయింది కానీ ఇంట్లో ఇన్సూరెన్స్ లో ఏమైతుంది? ఇల్లు ఇచ్చేస్తారు. ఇన్సూరెన్స్ లో ఎంత ఉంటే ఇచ్చేస్తారు. దిస్ ఇస్ గాడ్స్ సెక్యూరిటీ. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రెస్టరేషన్. ఏదైనా పోగొట్టుకున్నావా అగైన్ దిస్ కమింగ్ బ్యాక్ టు. దేవుడు నీకు ఏది కూడా పోయింది అని బాధపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మా ఇంట్లో డబ్బులు పోయినాయి, 35,000 తీసుకుపోయాడు ఒక ఆయన, అది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. పీస్. దిస్ ఇస్ షాలోమ్ పీస్, సమాధానం. ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. కానీ నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పాను, రాసినాను అంతే. హోల్నెస్ అంటే నీకు అన్నీ ఉన్నాయనే భద్రత. అంటే సంపూర్ణత కలిగింది, అంతా బాగుంది. అన్ని ఏరియాస్ నా లైఫ్లో ఏమైతుందంటే కొన్ని ఏరియాస్ బాగుండవు. కానీ దేవుడి గాస్పెల్ వింటున్నప్పుడు ఏం జరుగుతుందంటే అన్నీ బాగా అయిపోయినాయి అనే ఆ యొక్క హోల్నెస్ అనేది కలుగుతుంది.
హల్లెలూయా. లాస్ట్ థింగ్ ఏం చెప్తున్నాను, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ. హల్లెలూయా. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ. బ్రేక్ త్రూ అంటే ఏంటి? తలుపు వేసుకొని తాళం వేసి పెట్టాలి. తలుపు బద్దలు కొట్టుకొని పెద్ద వచ్చేసింది లోపలికి, దాన్ని ఏమంటారు? బ్రేక్ త్రూ. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అంటే డబ్బులకు తక్కువ వచ్చింది, అర్థమవుతుందా? అది ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే బ్రేక్ త్రూ అంటే నువ్వే నీ అంతటా నువ్వే తలుపులు వేసుకొని నాకేం వద్దులే అని పక్కన కూర్చున్నావుగా, దాన్ని పగలగొట్టుకొని వచ్చి నీ దగ్గరికి వస్తుంది. దట్ ఈస్ బ్రేక్ త్రూ. హల్లెలూయా. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ. నేనేం చెప్తాను తెలుసా? బిఫోర్ ఏ బ్రేక్ డౌన్ లుక్ ఫర్ ఏ బ్రేక్ త్రూ ఇన్ జీసస్. బ్రేక్ డౌన్ అయిపోయింది, లైఫ్ లో డబ్బులు లేవు అనుకుంటే ముందే గాస్పెల్ వింటుండు, యేసు ప్రభువు మంచితనం గురించి, యేసు ప్రభువు యొక్క త్యాగం గురించి వింటూ ఉండు. బిఫోర్ ఎవ్రీ బ్రేక్ డౌన్ రాకముందే నువ్వు ఏం చేయాలా? లుక్ ఫర్ ఎ బ్రేక్ త్రూ. బ్రేక్ త్రూ ఎక్కడ వస్తుంది? గాస్పెల్ యేసు ప్రభువు గురించి వింటుండు, యేసు ప్రభు ఎంత మంచోడనే వింటుండు. యు విల్ గెట్ ఎ బ్రేక్ త్రూ. హల్లెలూయా. దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ బ్రేక్ త్రూ, దిస్ ఇస్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ. హల్లెలూయా. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అంటే సడన్ గా మీ ఇంటికి ఒక 10 కోట్లు తెచ్చిచ్చాను, వద్దు బ్రదర్ నాకు ఇది వద్దు అంటే ప్రేయర్లో తీసుకోవాల్సిందే. అది బలవంతంగా ఇచ్చేసారు. అది ఏమైందంటే క్రైస్తవ సమాజంలో ఏమైపోయిందంటే అంత ఊపిలే బాబు నాకేదో ఒక 10,000 సార్లు మాకు అనే తక్కువ స్థాయికి మనుషులు మైండ్ సెట్ చేసుకుంటారు. దేవుడికి అంటే లాస్ట్ చెప్పినాము బంగారు గోల్డ్ సిలిండర్ మనం నేను వైట్ గ్లాస్ ఉంటుంది 24 క్యారెట్. మొన్న నేను గోల్డ్ షాప్ పోయాను. గోల్డ్ షాప్ పోతే దానిపైన ఒక డిజైన్ పైన వైట్ ఉంది, ఇదేంటి అని వైట్ గోల్డ్ షాప్. అప్పుడు నాకు కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది. క్లాస్ అంటే ఎట్లా క్లాస్ అవుతుంది అనుకుంటున్నాను, బట్ యాక్చువల్లీ వైట్ కలర్ లోనే ఉంది, ప్లాటినం కలర్. దిస్ ఇస్ వైట్ గోల్డ్. వైట్ గోల్డ్ అంటే ఇట్ ఈస్ నాట్ మిక్స్ విత్ కాపర్ తో మిక్స్ చేయదు. హల్లెలూయా. ఆమేన్. థింక్ బిగ్. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఎంతమంది కావాలని నిజంగా ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ? 20,000 ఎవరైనా తెచ్చిస్తే చాలే వద్దు. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అంటే ఏంటి? తలుపులు బద్దలు కొట్టుకొని ఒక ట్రక్ నిండా వస్తే అది ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ. హల్లెలూయా. ఇది ఎప్పుడు వస్తుంది? ఏం లేదు, లాస్ట్ వేసుకోవడం మర్చిపోయాను. ఈ మధ్య నేను సునీల నా మెసేజ్ సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అవర్ జీవితం, మన కుటుంబంలో. ఎందుకంటే నేనే విన్నా నా పాప, నేను ది మోర్ యూ లిసన్, ఎంత ఎక్కువ వింటావో ఏం చెప్తున్నాను, నేనే మంచితనం గురించి చెప్తున్నాను. నేను మా హిస్టరీ చెప్తున్నాం, మా మేము ఎంత బాగా కష్టపడ్డాం లేదు. దీంట్లో ఎవ్రీథింగ్ వి డూ ఈజ్ వి ఆర్ హైలైటింగ్ జీసస్. యేసయ్యను హెచ్చించడమే హెచ్ ఫ్యామిలీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువు హెచ్చింపబడాలి. హల్లెలూయా. ఆయన హెచ్చింపబడాలి. దట్ ఇస్ ది మెయిన్ రీజన్ ఫర్ దిస్ క్వశ్చన్. సీక్రెట్ ఏంటంటే ఎప్పుడైతే యేసయ్య హెచ్చింపబడతాడో ఆటోమేటిక్ ఇవన్నీ జరుగుతూ పోతాయి జీవితంలో. వింటున్న వాళ్ళలో తెలియకుండానే ఇవన్నీ జరుగుతుంటాయి. యూ విల్ స్పీక్ అవుట్ టెస్టిమనీస్. ఓన్లీ థింగ్ ఈస్ మైండ్ ఓపెన్ పెట్టుకోండి. ఇవన్నీ జరగడానికి మైండ్ ఓపెన్ పెట్టుకోండి. నేను లాస్ట్ వీక్ చెప్పాను, చెప్పాను హీలింగ్ కోసం చూస్తాం. ఏం పిక్చర్ ఉండాలో మనకు? యేసు ప్రభు నుంచి ప్రభావం పోయింది పిక్చర్ ఉండాలి. యేసు ప్రభు నెల నుంచి పట్టుకుంటున్నాడు, లేకపోతే యేసు ప్రభు ఇట్లా పోతున్నాడు, ముట్టుకుంటున్నాడు, ఏమన్నాడు? ఆ నుంచి పవర్ పోతుంది, వెంటనే వాడికి ఆగిపోయింది. కుష్ఠరోగికి కుష్ఠంతో పోయింది, కాళ్ళకి కాళ్ళు బాగా చేస్తుంది, పర్ఫెక్ట్ అయిపోయింది. ఆమె కాలం లేదు, కట్ అయిపోయింది, ఆయన కొత్త కాలం వచ్చింది. మీరు చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఈ కాలంలో అన్ని జరుగుతాయి, యేసు ప్రభు లేని కాలం, యేసు ప్రభు ఎక్కడో పర్వతం. వాస్తవం ఏంటంటే యేసు ప్రభు ఇప్పుడు ఉన్నాడు, ఇక్కడే పరలోకంలో ఆయన ఉన్నాడు. కానీ ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యనే సంచరిస్తుంది. వీఆర్ నాట్ ఓపెనింగ్ అవర్ మైండ్. దేవుని యొక్క లెవెల్ కి మనం ఓపెన్ చేసుకోవట్లేదు. కారణం ఏంటంటే మనము వింటున్న వాక్యము
మనం ఎంతసేపు దేవుని మంచితనం మీద ఫోకస్ చేయకుండా వేరే ఏ విషయాల్లో చెప్తుంటారు. చర్చస్ స్మిత్ విగిల్స్వర్త్ అని మా తాత మేమంతా ఒక ఫ్యామిలీ. స్మిత్ విగిల్స్వర్త్ ఆయన ఏం చేశారంటే ఒకరోజు రాత్రి పడుకుంటూ ఆయన సెక్స్టన్ చర్చ్ వాచ్మెన్, ఆ వాచ్మెన్ కాలేదు. పడుకుంటూ పొద్దున పోయి ఓ మనిషి జత బుద్ధి అని పడుతుంది. సార్ కామెడీ చేస్తున్నాడు నాకు అనుకుని వాడు పడుతున్నాడు. సార్ మీకు మరీ జోకులు అయిపోయినాయి సార్, కాలు లేదు, ఒక కాలు లేదు, ఇంకో కాలు ఉంది, గుడ్డు కొనుక్కోండి, ఒక జత మంచి గుడ్డు కొనుక్కోండి, అలా కొనుక్కోవాలి పడుకున్నాడు. అనుకుంటే నిద్రలో పశురాజు ఆయనతో మాట్లాడిందంట. నా సేవకు ఏం చెప్పిందో ఆ పని పోయి గుడ్డు కొనుక్కోవాలి. వీడు పొద్దున్నే షాప్ జరగకపోతే షాప్ ముందు వెళ్ళి నాకు ఇప్పటికీ అది ఎప్పుడు చదివినాను, ఆ మాట ఎప్పుడైతే చదివినానో ఎప్పుడు నాకు అనిపించాలి. నెక్స్ట్ ఒక షూ షాప్ ఉంటుంది, పెద్దగా ఉంటుంది, దాని ముందు నిలబడుకుంటే ఎట్లుంటుంది అదే పిక్చర్. నాకు ఐ పిక్చరైజ్ సో మచ్. మామూలుగా ఏదైనా చదివితే నాకు ఒక మంచి ఇమాజినేషన్ కలిగింది. సో 9 కాబట్టి పోయి నిలబడుకున్నాడు, షాప్ 10 తెలుస్తుంది. నిజంగా గంట ముందే నిలబడుకుని వెయిట్ చేస్తాడు. షాప్ తెలిసిన తర్వాత వీడు పోయి అయ్యా నాకు బుట్లు కావాలి, ఎవరికి నాకే బుట్లు, నా సైజ్ ఈ సైజ్ కావాలి, ఏది చెత్త అంటే నీకు ఒకటే సార్ 2 బుట్లు కావాలి. బుట్లు వేసుకోవడానికి లేవు కదా, ఆయన సర్లే డబ్బులు ఇస్తాను కదా, బుట్లు ఇచ్చింది. ఒకటేమో మామూలు చేసుకున్నాడు, ఇంకొక బుట్టు కాదు లేదు, మోకాల దగ్గర కరెక్ట్గా పెట్టిందంట. ఆ షాప్ వాడు చూస్తుందనే కాలు తెగిపోయి ఆ బూట్లోకి కాలు వచ్చేసి అలా నిజం నమ్మడానికి కాదు. నువ్వు నమ్మకపో జరుగుతున్నాయి. ఇంకా ఈ రోజు ప్రపంచంలో ఇటువంటి అద్భుతాలు జరుగుతున్నాయి. ఎందుకంటే యేసు ప్రభువు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే దేవుడు. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరము ఒకే దేవుడు. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ ఇస్ ది సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫరెవర్. హల్లెలూయా. స్మిత్ విగిల్స్వర్త్ దేవుడే మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మీకు వీలైతే మీరు నెట్ ఓపెన్ చేసి ఇంటర్నెట్ అందరూ దేవుడు ఓపెన్ చేసి చదువుకోండి. ఆయన గురించి ఏముంది, ఆయన గురించి లిటరేచర్, ఆయన ఒక మంచి వ్యక్తి రాసింది. ఆయన గురించి ఎక్కువ రాసింది డాక్టర్ సంబరాలు ఆయన రాసింది. ఆయన గురించి చదవండి. ఎటువంటి మిరకల్స్ ఆయన ద్వారా జరిగినవి. ఆయన ఇంకొకటి ఏ పక్కన ఇంకొక మనిషి ఏమనుకుంటాడో వాళ్ళను ఏమాత్రము గౌరవించే తత్వం కాలేదు. అంటే నువ్వు దేవుల్లో ఉంటే నేను గౌరవిస్తాను, దేవుల్లో లేని వ్యక్తి అయితే నేను గౌరవించాను. ఒక పాస్టర్తో కలిసిపోయింది, ఎవరు చనిపోయినారని మెసేజ్ వస్తుంది, నువ్వు ప్రార్థన లేదు. చనిపోయినారంటే ఏమని ప్రార్థన చేయాలి? మామూలు లోకంలో ఏమనుకుంటారు, చనిపోయిన ఆత్మశాంతిని ప్రార్థనిస్తారు. ఈయన అంటే ఇప్పుడు లోకంలో ఉండేదంతా అదే ఆలోచిస్తారు. స్పీకింగ్ బిగిన్స్ వర్క్ ఏం చేశారు, ఆ పాస్టర్ ఇంకో పాస్టర్ ఎవరు చనిపోయిన ప్రార్థన చేద్దాం. అక్కడికి పోయిన తర్వాత నువ్వు చేయి ప్రార్థన పాస్టర్, ఆ పాస్టర్ ఏమో ప్రభావ ఈ కుటుంబాన్ని కాపాడు, వీళ్ళకు ఈ బీద సేవకుని కాపాడు, వీడు ఇంకా వెళ్ళిపోయాడు, వీళ్ళకు ఆదరణి, వీళ్ళకి ఇది అది అంటే మధ్యలో ఆపేసిందంటే టాపిక్ ఏం ప్రార్థన చేస్తుంది, ఏం చేస్తున్నావు, వాళ్ళకి ఏం అవసరం ఇప్పుడు, వాళ్ళకి పిల్లలకు సెటిల్ కాలేదు, ఏం కాలేదు, నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, నీకేం చేయాలన్నా చూడు అని చెప్పి ఆ డెడ్ బాడీని పట్టుకుని లేవి డాడీ లెట్ దిస్ మ్యాన్ కమ్ టు లైఫ్ అని చెప్తున్నాను. నేను జీసస్ ఏమంటే చచ్చిపోయిన పక్కన వేసేది. ఎందుకు? ఆ మనిషి ఆ కుటుంబంలో ఎవరు సెటిల్ కాలేదు. ఆ నీడ్ ఏముంది, ఆ కుటుంబానికి నీడ్ ఏముంది, ఆయనకి ఆత్మశాంతి అయితే యోగశాంతి అయితే తర్వాత కష్టపడేవారు పిల్లలు భార్య కష్టపడతారు. మనం అందుకే ఆయన చెప్పే మాటలు ఏంటంటే క్రిస్టియన్స్ ఏం ప్రార్థన చేయాలంటే అవసరతలు తెలుసుకొని ప్రార్థన చేయాలి. అవసరతలు తెలుసుకోండి, ఆ ఇంట్లో ఏం అవసరం ఉందో దాని గురించి ప్రార్థన చేయాలి. కానీ ఊరికే మనం పోయిన పోయి మనం ఏం చేస్తాం కాదు, ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇంపార్టెంట్. మనం ఇంకా అంతా అయిపోయింది, అందరూ సెటిల్ అయ్యారు, ఏం చేస్తాం ప్రార్థన? అప్పుడు చేసుకొని ప్రార్థన చేయాలి. మనం అది చేయాలి అంటే హాస్పిటల్ ఉంటున్నారు, చేసుకోవాలి. ఎంతమంది పిక్చర్ సార్ చేసుకోవాలి. ఏమని చెప్తున్నాం మనం లాస్ట్ వీక్ తిన్నాం, ఏమన్నా చేసుకోవాలి ఏమన్నాడు, నేను చేసే కార్యములు నేను తండ్రి అయితే పెడుతున్నాను కాబట్టి నేను చేయ కార్యములు మీరు చేస్తారు, ఇంతకంటే
గొప్పగా చేస్తారు, ఇంతకంటే గొప్పగా చేస్తారు. We need to think ourselves that way. మనము ఆ రకంగా చూసుకోవాలి. మనము యేసుప్రభు ఏమన్నాడు, నేను స్వస్థత పరుస్తున్నాను, మీ అంటే ఏమంటారు, మీరు కూడా స్వస్థత పరుస్తారు, ఇంతకంటే గొప్ప కార్యాలు చేస్తారు. బాధాకరం ఏంటంటే పాస్టర్లు ఎప్పుడు మాటలు ఎటువంటి పట్ల రాస్తున్నారు సార్, దాటుకున్నాడా మనం దాటుకోలేదు, గుడ్డోని స్వామి నన్ను దాటుకోదు, కుంటోని స్వామి నన్ను దాటుకోదు. ఎంతసేపు గుడ్డోలతో కుంటోలతో కుష్ఠోలతో మనం పోల్చుకుంటుంది. సంఘం అర్థం ఉంది. సంఘం ఏం చేయాలో దేవుడు యేసయ్యతో పోల్చుకో. యేసయ్య ఏం చేసిందో ఆ కార్యాలు మనం చేయాలి. అంతకంటే గొప్ప కార్యాలు ఎప్పుడు చేస్తాం, ఇది చేస్తాం. హల్లెలూయా. సో నెవర్ బైబిల్ ఎక్కడైనా కుష్ఠోడు ఉంటే నేను కుష్ఠోని కాదు, నేను యేసు ప్రభువు తమ్ముని. అవును కదా, యేసయ్యకు మనం ఏమవుతాము, అవునవుతాం. తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడు యేసయ్య. అట్లే మనలందరూ కూడా పిల్లలుగా చేసుకున్నాం. మనమంతా ఒక ఫ్యామిలీ. ఆమేన్ ఆమేన్ కదా. ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీలో అంతా ఎట్లుండాలి, అన్న ఏం చేస్తే తమ్ముడు అదే చేయాలి. అన్న స్వస్థపరిచేటప్పుడు తమ్ముడు కుష్ఠోడు అవుతారా? మనకు మాట చెప్పిండు, మీరు రోగాల మీద చేతులు ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థన చేయాలి, బలంగా ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా? ఏమనలేదు, రోగాల మీద చేతులు ఇచ్చిన స్వస్థత పొందుతాం. అది నమ్ము. నేను తాకితే చాలు వాళ్ళు స్వస్థత పొందుతారు, నేను తాకితే చాలు అనే ఆ యొక్క నమ్మకం నీకు వెళ్ళాలి. తాకితే చాలు. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా గాస్పెల్లో ఇమ్మీడియట్ ఉన్నాయి. అంటే మీనింగ్ ఏంటంటే, నువ్వు గాస్పెల్ ఎప్పుడైతే వింటావో నీకు తెలియకుండానే నువ్వు ధనవంతుడు అయిపోతావు. నువ్వు ఎప్పుడైతే గాస్పెల్ యేసయ్య గురించి, యేసయ్య మంచితనం గురించి వింటావో నీ జీవితంలో, నీ కుటుంబంలో సమాధానం వచ్చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. స్వస్థత కలుగుతుంది. రోగంలో ఉన్నావు, నీకు తెలియదు, నీకేదో కాలు చేయి ఆడటం లేదు, లేకపోతే నీ శరీరంలో ఎక్కడో ఒక నలత ఉంది. యేసయ్య గురించి మాత్రమే వింటుడు, యేసయ్య హెచ్చించేటువంటి మాటలు వింటూ నీకు తెలియకుండానే ఈ శరీరంలో స్వస్థత జరిగిపోతుంది. హల్లెలూయా. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ గాస్పెల్. అందుకే ఫెలోషిప్ రావడం వల్ల ఏంటి అంటే, ఇదే తెలియకుండానే విల్ బి ఫ్లడెడ్ విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మంచితనంతో, దేవుని యొక్క ఇంకొక మాట ఏంటంటే, దేవుడు మనల్ని ఎందుకు బ్లెస్ చేయాలి, దేవుడు ఎందుకు బ్లెస్ చేస్తున్నాడంటే మనం నచ్చలేదు, ఆయన నచ్చలేదు. హల్లెలూయా. God is blessing us not because we are good, but because He is good. ఆయన మంచోడు కాబట్టి నువ్వు ఎట్లా ఉన్నా, నువ్వు ఏం చేసినా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నువ్వు నీ మంచితనం కాదు, నీ డిసిప్లిన్ కాదు, నీ పద్ధతి కాదు, నీ తొక్కతులు ఎన్ని కాదు, ఏంటి ఆయన మంచితనం, ఆయన విశ్వాసత, ఆయన నమ్మకత్వం, ఆయన మన పట్ల నమ్మకంగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన నమ్మకత్వం, ఆయన మంచితనాన్ని బట్టి ఆయన మనకు చేస్తున్నాడు. ఒకవేళ యేసు ప్రభు చూపించే కృప మన మంచితనాన్ని బట్టి అయితే అది కృప కాదు. అదేమవుతుంది, ధర్మశాస్త్రం. అంతేనా? ధర్మశాస్త్రం అంటే దేవుడు చెప్పినట్టు చేస్తే నీకు దేవుడు మంచితనం చూపిస్తాడు. నువ్వు చెప్పినంత చేయకపోతే నీకు దేవుడు శత్రుత్వం. అది ధర్మశాస్త్రం. కృప అంటే ఏంటి? దేవుడు చెప్పినంత నువ్వు చేయలేదు, కానీ యేసయ్య నీ కోసము అవన్నీ చేసినాడు. ఆయన చేసిన దాన్ని బట్టి, నువ్వు ఆయనను నమ్మిన దాన్ని బట్టి, నువ్వు ఆయన మీద చూపించే విశ్వాసాన్ని బట్టి, ఆమేన్, నీకు దేవుడు కృపను చూపిస్తాడు, కనికరాన్ని చూపిస్తాడు. హల్లెలూయా. దిస్ ఇస్ ఇంపార్టెంట్. మనకు మిస్ కావద్దండి. నేను మంచి బిహేవియర్ బాగుంటే, లేకపోతే నేను పొద్దున లేసి క్రమంగా నేను డిసిప్లిన్గా ఉంటేనే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. రాంగ్. ఎవరైనా అట్లాంటి మాటలు చెప్తుంటే అవి కొట్టేసేయండి. అంటే పొద్దున్న లేసి ప్రార్థన చేసుకోవడం చేసుకో, కానీ నువ్వు చేసుకునే దాన్ని బట్టి నీకు మంచి జరగదు. దేన్ని బట్టి జరుగుతుంది నీకు మంచి? నువ్వు యేసయ్య మీద విశ్వాసం ఉంచేదాన్ని బట్టే నీకు మంచి జరుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. మరి మనం ఎందుకు ప్రార్థన చేయాలి దేవునికి? రెవరెన్స్ అంటే సడన్గా మీ హెడ్ మిస్టర్స్ ఎవరు ఏం చేస్తారు? పిల్లలంతా ఏం చేస్తారు? ప్రిన్సిపల్ వస్తే క్లాస్లోకి సో రెస్పెక్ట్. యూ హ్యావ్ ఫెలోషిప్. పొద్దున్న వేసే ప్రార్థన చేయాలి. నీ కథంతా చెప్పు. మేక్ లవ్ కనిపించింది. డాడీ
నీకు నాకు మధ్య ఉన్న ప్రేమ ఎటువంటిది. ఇవే మనం ఏం వాక్యంలో చెప్తున్నాం, అవే ప్రభా నేను నీతిమంతుడిగా నన్ను చేస్తున్నాను, స్తోత్రం, నీకు థ్యాంక్ యూ. రోజు ఇదే చేయాలి, రోజు ఇదే చెయ్యి, రోజు గుర్తు చేసుకొని చెయ్యి. అవును ప్రభా, నీ మంచితనాన్ని బట్టి నేను నీతిమంతుడిగా అయినాను, నా యొక్క మంచి పనులను బట్టి నేను ఎప్పటికీ నీతిమంతుని కాలేను, నీ నీతిని బట్టి నేను నీతిమంతుని అయినాను, నీ నీతి నాలో ఉంది కాబట్టి నాకు ఏదము వర్తిల్లదు. శత్రువు ఒకవేళ మార్గం నుంచి శత్రువు 7 మార్గంలో పారిపోతాడు. నీ మంచితనాన్ని బట్టి, నీ విశ్వాసతను బట్టి, నీ నీతిని బట్టి నేను ధనవంతునిగా నన్ను చేసుకుంటున్నాను. ఎందుకు నువ్వు శిలువలో దరిద్రాన్ని నువ్వు మోసి నన్ను ధనవంతునిగా చేసుకుంటున్నావు. ఇవన్నీ మనం ఉదయం వేస్తూ దేవుడితో మాట్లాడుకోవచ్చున్నా. అవును, థ్యాంక్ యూ గాడ్. తండ్రి నువ్వు నాకు ఇంత మంచి చేస్తావు, నేనేమి నాకు లేకపోయినప్పటికీ నువ్వు చేస్తావు. When you speak all these things, నీకు తెలియకుండా దేవుడితో క్లోజ్ అయిపోతుంది. అందుకే క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ కోడ్ అండ్ కాండక్ట్. నువ్వు ఇవన్నీ చేస్తే తప్ప నువ్వు క్రిస్టియన్ కాలేవు, నువ్వు ఇట్లుంటే అది కాదు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్. డాడీతో నీకు ఎటువంటి సంబంధం ఉంది. I don't know how many of you call him daddy. నేనైతే దేవుడు తెలుసుకోవడం గురించి ఎక్కడ డాడీ అందరి ముందు ప్రార్థన చేసినప్పుడు పర్లోక తండ్రి అంటారు, పర్సనల్ డాడీ థ్యాంక్ యూ డాడీ డాడీ డాడీ. Because he is more real than my real father. నాకు జన్మనిచ్చిన తండ్రి కంటే కూడా he is more real. హల్లెలూయా. నాకు కనిపిస్తాడా కనిపించడా కదా, నేను నమ్ముతున్నా. దేవుని వాక్యం చెప్తుంది, నేను నమ్ముతున్నా. ఆయన పిల్లలమైనప్పుడు ఆయన ఏమని పిలుస్తాము? తండ్రి అంటారు. వీడాకి తండ్రి అని పిలుస్తాం. డాడీ ఇది డాడీ, దట్ ఈస్ క్లోజ్నెస్. పప్పా పప్పా డాడీ అబ్బా. అందుకే మనందరి కోసము రోమియోకి రాసిన పత్రిక ఏమని తెలుసా? అబ్బా తండ్రి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు మొదలుపెట్టిస్తున్నాడు. అబ్బా అబ్బా అనేది అరమిక్ వర్డ్. అబ్బా అంటే ముస్లిమ్స్ లో తండ్రి అని పిలవడం అబ్బా. అక్కడ తండ్రి అని రాయలేదు అక్కడ, అబ్బా అబ్బా అంటే కొడుకు తండ్రిని పిలిచే మాట అబ్బా. ప్రాక్టీస్ చేయండి, అలవాటు చేసుకోండి. దేవుడు అక్కడ నేను ఇక్కడ కాదు, ఆయనని సొంత కుమారుడిగా సొంత కుమార్తెగా చేసుకున్నప్పుడు మనం పిలిచాల్సిన మాట ఏంటి? లోకం తండ్రి ఏం పిలుస్తాం? whatever you want to call, you can call him. Hallelujah. That brings intimacy in that relationship. Hallelujah. Hallelujah. అందుకే we should always check. నేను దేవుని కృపలో నడుస్తున్నా, ధర్మశాస్త్రం కింద ఉన్నాను. నా మంచితనం నా పనులను బట్టి నా నీతిని బట్టి జరుగుతుంది అంటే నేను ధర్మశాస్త్రం కింద ఉన్నాను. నన్ను బట్టి కాదు, యేసయ్య చేసిన బలియాగాన్ని బట్టి నాకు అంత మంచి జరుగుతుంది అంటే నేను దేవుని కృప కింద ఉన్నట్టు. హల్లెలూయా. కొత్త నిబంధన కింద ఉన్నామా, పాత నిబంధన కింద ఉన్నామా అంటే దట్స్ ది ఓన్లీ సీక్రెట్. మనం ఏం చేస్తే అర్థమైపోతుంది. హల్లెలూయా. ఇంకా కొందరు ఒకవేళ పాత నిబంధన కిందనే ఉన్నారు అనుకోండి. లెట్ మీ టెల్ యు, దేవుడు పాత నిబంధనను తప్పు పట్టించున్నాడు. పాత నిబంధనను తప్పు పట్టి ఉంటున్నాడు. హల్లెలూయా. ఫిబ్రవరికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం చదవండి. అంటే ఏమర్థము? మొదటి నిబంధన అంటే ధర్మశాస్త్రం. దేవుడు ఇశ్రాయేలుతో చేసుకున్న నిబంధన. మీరు ఈ ఆజ్ఞలన్నింటినీ తూచా తప్పక పాటించినట్లయితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఈ ఆశీర్వాదాలను మీ మీదకి వస్తాయి, మిమ్మల్ని ఆవరిస్తాయి. ఒకవేళ నేను దీని ప్రకారం చేయలేదంటే శాపాలన్నీ మీ మీదకి వస్తాయి. అది దేవుడు చేసుకున్న నిబంధన. మీరు విధేయత చూపిస్తే మీకు నేను మంచి చేస్తాను, మీరు విధేయత చూపించకపోతే నేను మంచి చేయను. అది మొదటి నిబంధన. దేవుడే, ఇది ఎవరిచ్చిన మొదటి నిబంధన? ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. కానీ దేవుడు ఇచ్చినది దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ మొదటి నిబంధన లోపం ఉన్నది అని దేవుడే డిసైడ్ చేసేసాడు. దేవుడే ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు దేవుడు? అది కూడా చెప్తున్నాను. లోపమైన ఎందుకు ఇచ్చిండు? ఇశ్రాయేలీయులు ఏం చేస్తే దేవుడు ఇచ్చిండు? ఇశ్రాయేలీయులు చెప్పిన మాట ఏంటి? నువ్వు ఏమి చెప్పినా మేము దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అంత సిద్ధంగా ఉన్నాము, సరే చేయండి. ఏ ఒక్కటి చేయలేకపోయాడు. ఆమె ఈరోజు కూడా ఎవరు చేయలేదు. ఏదైనా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశము ఉండలేదు.
అయితే ఆయన అపేక్షించి ఆక్షేపించి వారితో ఇలా చెప్తున్నాడు, ప్రభు ఇట్లా ఇదిగో ఒక కాలం వస్తున్నది, అప్పటిలో ఇశ్రాయేలీయుల ఇంటి వారితో యూదా ఇంటి వారితో నేను కొత్త నిబంధన లేదు, సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఇక్కడ ఒక కనెక్టింగ్ చూడండి, 8th వర్స్ ఇంగ్లీష్ లో చూడండి, తెలుగులో సరిగ్గా ఫైండింగ్ అంటే ఏమంటారు? తప్పు పడుతున్నాడు దేవుడు. ఆ 10 ఆజ్ఞలతో, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలతో దేవుడు తప్పు పడుతున్నాడు. ఫైండింగ్ ఫాల్ట్ విత్ దెమ్, హీ సెడ్ బిహోల్డ్ ది డేస్ కమ్, రోజులు రానయ్యాయి. దేవుడు ఏం చెప్పిండంట? అది తప్పు ఉంది ఇది అని తెలిసినప్పుడు, బిహోల్డ్ ది డేస్ కమ్ సేడ్ ది లార్డ్ వెన్ ఐ విల్ మేక్ ఏ న్యూ కవెనెంట్, కొత్త నిబంధన నేను చేయబోతున్నాను. ఎవరితో చేస్తున్నాను? విత్ ది హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ విత్ ది హౌస్ ఆఫ్ జూడా. ఎవరు వీళ్ళిద్దరు? బ్రదర్, ఇది మనకు సంబంధం లేదు, ఈ ఎక్కడో వాళ్ళది కదా అక్కడ కాదు. కొత్త నిబంధనలో we are the house of Israel, we are the house of Judah. ఇశ్రాయేలీయులు మనము అక్కడ చెప్పాలంటే మనము పిచ్చి మొక్క. ఆ పిచ్చి మొక్క తీసుకొని దేవుడు ఏం చేస్తుందంటే మెయిన్ మొక్కకు అడ్డు కట్టేది. మనకు గలతీయులకు రాసిన పత్రికలో చూస్తే గ్రాఫ్టింగ్ చూస్తాం. God has made grafting. మనల్ని తీసుకుని వచ్చి మనం ఆ మొక్కకి సంబంధించిన కాదు, అయినప్పటికీ మనల్ని తీసుకుని వచ్చి God has grafted. హల్లెలూయా. దేవుడు మనల్ని అంటు కట్టండి. ఇప్పుడు ఆ మొక్కకున్న బ్యూటీ ఏంటంటే, ఆ చెట్టులో ఉన్న సారాన్ని తీసుకొని పండు ఎవరిస్తారు? ఏమిస్తారు? పండు మధ్యలో ఉన్న ఇది ఇస్తుందా లేకపోతే కొమ్మలు ఇస్తాయి? ఏమిస్తాయి? ఇప్పుడు ఒక కొమ్మ తీసుకున్నాం, బయట కొమ్మని తీసుకున్నాం. బయట కొమ్మని తీసుకొని ఒక మంచి మ్యాంగో ట్రీకు అంటగట్టాం. కొన్ని రోజులు అయినాక మ్యాంగోస్ ఈ కొమ్మకు వస్తాయి, లేకపోతే ఆ ముద్దుకు మధ్యలో వస్తాయి, కొమ్మకు వస్తాయి రావాలి. అప్పుడు ఆ కొమ్మకు ఉన్న పండ్లను చూసి అది ఏమంటారు? దాని కొమ్మను ఏ కొమ్మ అంటారు? దాన్ని ఏ కొమ్మ అంటారు? మ్యాంగో కొమ్మ అంటారు. ఏ కొమ్మ అవుతుంది? మ్యాంగో కొమ్మ. ఎట్లా అయినది మ్యాంగో కొమ్మ? పండ్లను బట్టి పండ్లలో వచ్చేసింది కాదు మ్యాంగో కొమ్మ. మనం ఇశ్రాయేలీయులు ఎట్లయినాము? దేవుడు మనల్ని యేసుక్రీస్తు ద్వారా అంటు కట్టేసింది. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల నుంచి ఏమైతే ఫలాన్ని ఆశించిందో దేవుడు, అటువంటి ఫలాన్ని ఈ గాస్పెల్ మనము ప్రతిబింబిస్తే మన జీవితాల్లో యేసయ్య గురించి, యేసయ్య చేసిన పనుల గురించి మనం ఫలిస్తాం మన జీవితంలో. ఎప్పుడైతే మనం ఫలిస్తుంటామో నిజమైన ఇశ్రాయేలీయులను మనమే ఫలించాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫలించాలి. ఎట్లా ఫలిస్తాం? యేసయ్య చేసిన ఆ యొక్క బలియాగాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఆటోమేటిక్గా ఫలిస్తాం. హల్లెలూయా. అంటు కట్టబడ్డాం. ఇప్పుడు వి ఆర్ ది హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్, హౌస్ ఆఫ్ జూడా. జూడా అనేది అంటే దిస్ ఇస్ ప్రైజ్. జూడా మీన్స్ ప్రైజ్. ఆయన స్తుతించేది. హల్లెలూయా. ఆమేన్. ఇంకా పాత పాపం ఆ ఇశ్రాయేలీయులకు మనకి తెలియదు, వేసుకో వచ్చిపోయింది తెలియదు. ఇంకా చాలా మంది అనుకుంటున్నారు మెస్సీయా వస్తాడు అనుకుంటూ ఉన్నాము, చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు కృపనిచ్చి వేసుకో వచ్చిండు, వేసుకో మన కోసం ఈ కార్యాలను చేసిండు అనే కృప మనకిచ్చి మనం నమ్మే విధంగా దేవుడు చేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నెక్స్ట్ వర్స్ చూడండి. 8వ వచనం చదివినాం కదా, 9వ వచనం. నేను ఐగుప్తు దేశంలో నుండి ఈ నిబంధన గురించి, మొదటి నిబంధన గురించి చెప్తున్నాడు. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను వెలుపలికి తీసుకొని వచ్చినప్పుడు వాటిని చేయి పట్టుబడిన వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అప్పుడు ఏం చేసిండు దేవుడు? మీరు చక్కగా బిహేవ్ చేస్తారా నేను మీతో ఉంటా, మీరు సరిగా బిహేవ్ చేయకపోతే మిమ్మల్ని వదిలేస్తా. వాళ్ళు సరిగా బిహేవ్ చేయనప్పుడు అంతా ఏమైందంటే శత్రువు వచ్చి వాళ్ళను జై చేసి వాళ్ళను బందీలుగా తీసుకుపోయాడు, బానిసలుగా తీసుకుపోయాడు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేస్తుందని చెప్తున్నాడు. వాళ్ళు సరిగా నిబంధనలు లేరు కాబట్టి నిబంధన రూల్స్ ప్రకారం ఏంటంటే, నిబంధన ప్రకారము రూల్స్ ప్రకారము నువ్వు ఆ రూల్స్ పాటించకపోతే నేను పట్టించుకోను. ఏ నిబంధన అయినా అంతే. నిబంధన రూల్ ఏంటి? నిబంధనలో నువ్వు నన్ను నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు, నేను కూడా నీ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేయాలి. ఇద్దరికి రూల్స్ ఉంటాయి.
నిబంధనలు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్, ఆయన టీచర్, మేమిద్దరం ఒక కవరేజ్కి వచ్చినాము. నేనేం చెప్తానంటే ఆయనకు, నా జీవితంలో నా ప్రాణాలంత వరకు మీ ఇంట్లో రోగం రాకుండా నీకు ట్రీట్మెంట్ అంతా నేను ఫ్రీగా చేస్తాను. ఆయన టీచర్, ఆయన ఏం చెప్తాను, నాకు నాలో ప్రాణం ఉన్నంత వరకు, నాలో చదువున్నంత వరకు నేను మ్యాథ్స్ నీకు నీ పిల్లలందరికీ నేను ఫ్రీగా చెప్తాను. నేను ఫ్రీగా ఏం చేస్తాను, ఫ్రీగా. ఇది వచ్చేసి ఒప్పందం, రక్తంతో నివారణ చేస్తున్నాం. సో మా ఇద్దరి కుటుంబంలో మేము ఒకరికొకరు కుదరం. ఆయనకి ఏదైనా మధ్యరాత్రి ఏదైనా వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే నేను పోయి చూడాల్సిన ట్రీట్మెంట్ చేస్తాను. అదే ఒకవేళ పిల్లలకి ఏదైనా అవసరం ఉందంటే ఆయన చూసి చెప్పాల్సింది. ఈ మధ్యలో కవరెంట్ ఏదైనా బ్రేక్ అయింది అనుకో, అప్పుడు కవరెంట్ బ్రేక్ అయితే ఏమనుకో, రక్తంతోనే అది అయిపోతుంది. అర్థమైందా? ఎందుకంటే రక్తం ఇవ్వాలి అంటే కవరెంట్ ఎవరైనా బ్రేక్ చేస్తే వాళ్ళ ప్రాణం పోతుంది. ఈయన బ్రేక్ చేస్తే ఈయన ప్రాణం తీసేస్తుంది, నేను బ్రేక్ చేస్తే నా ప్రాణం తీసేస్తుంది. దేవుడు కవరెంట్ ఎప్పుడు బ్రేక్ చేయడు. ఇశ్రాయేలు బ్రేక్ చేసిన ప్రతిసారి వాళ్ళు చనిపోయారు. గమనించింది, తెగులు వచ్చి వాళ్ళని నాశనం చేయడం, దేవుడి శత్రువులు వాళ్ళని చంపడం, ఇవన్నీ ఏంటంటే కవరెంట్ బ్రేక్ చేశారు. అందుకే దేవుడు ఏమంటాడు, నేను అలక్ష్యం చేసి తిని. ఎప్పుడు అలక్ష్యం చేస్తున్నారు? వారు నా నిబంధనలో నిలవలేదు. నిలిస్తే అలక్ష్యం చేయడు. నిబంధన దేవుడు వైపు నుంచి దేవుడు పర్ఫెక్ట్లీ ఆల్రైట్. మనుషులు ఎప్పుడైతే పొరపాటు చేశారో వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు. దేవుడు కూడా వాళ్ళని పట్టించుకోలేదు. శత్రువు రాజు వచ్చినా దేవుడు ఎంటర్ కాలేదు. 10th verse. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా ధర్మ విధులను వారి మనస్సులో ఉంచి వారి హృదయాల మీద వాటిని రాయలను నేను వారికి దేవుడనే యుద్ధను వారు నాకు వదిలేదు. ఇది ఒక కొత్త నిబంధన, ఇది రెండవ నిబంధన. అక్కడ పాత నిబంధన వాళ్ళ మీద దేవుడు తన చేతులు రాశాడు. కొత్త నిబంధనలు ఏమంటున్నాడు? వాళ్ళ మీద రాయాలి, హృదయాల మీద రాశాడు. హల్లెలూయా. నా న్యాయాలు నా కట్టలను వాళ్ళ మనసులో పెడతాను, నా చేతితో వాళ్ళ హృదయాల మీద రాస్తాను. అందుకే యేసు ప్రభువును ఏదైతే స్వీకరిస్తావో నీకు తెలియకుండానే నువ్వు ఒక మంచితనం వచ్చేస్తుంది. యేసు ప్రభువును అంగీకరించిన ఎవరైనా నోరు తెచ్చి యేసు ప్రభువు నేను అంగీకరిస్తున్నాను పలికితే వాళ్ళ జీవితంలో యేసు ప్రభు యొక్క నేచర్ వచ్చేసింది. అంతకుముందు చేయాలనిపించేవి అప్పుడు యేసు ప్రభువును అంగీకరించినప్పుడు చేయాలనిపించవు. యూ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ వాట్ యువర్ ఆల్రెడీ డూయింగ్. అట్లాంటివి పోతాయి, ఆ నేచర్ పోతుంది. ఆమేన్. నెక్స్ట్, వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను బోధింపడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దలు పర్యంతము అందరూ నన్ను తెలుసు. ఎట్లా తెలుసుకుంటారు? అందరూ ఎట్లా తెలుసుకుంటారు? దేవుడు ఏమని చెప్తున్నాడు? ఎవరెవరికి బోధించాల్సిన అవసరం లేదు, కానీ అందరికి తెలుసుకోలేదు. ఎట్లా తెలుస్తుంది? ఓన్లీ త్రూ ది గాస్పెల్ ఆఫ్ గ్రేస్. కృపను గురించి, దేవుడి గురించి నువ్వు తెలియజేస్తే ఇంకెవరికి ఒకసారి దేవుడి కృపను గురించి వాడికి అర్థమైతే వాడికి బైబిల్ చదువుకుంటాడు. కృపలో నాకేం కృప, నాకేం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మన కర్మ ఏంటంటే, మన సంఘాలలో కర్మ ఏంటంటే బైబిల్ చదువుకుంది అని ఏ సంఘాల్లో చెప్పు, ఏ చర్చ అయినా తీసుకుంటారు. పెద్ద చర్చలో చెప్తున్నారా? మీరు రోజు బైబిల్ చదవమని చెప్తారా? మీరు బైబిల్ చదివితే ఇక్కడ చెప్పేటప్పుడు ఏం తప్పు పడుతుందో తెలుస్తాయి. వాడు అప్పుడప్పుడు చదువుకొని చెప్పాడు, ఏదో చెప్పిపోతాడు. మీరు ఇంటర్ఫియర్ కాదండి, మీ పని మీరు చూసుకోండి, నేనే ఏదో ఒకటి చెప్తా వారానికి ఒకసారి అని. కానీ దేవుడు వాస్తవంగా మనం చేయాల్సింది ఏంటంటే, మనకు దేవుడితో సంబంధం ఉంది అంటే కేవలం బైబిల్ ద్వారా మనకు సంబంధం ఉంది. దేవుడి వాక్యం చదివితేనే నీకు దేవుడితో సంబంధం ఉంది. ఆమేన్. నువ్వు దేవుడి వాక్యం చదవకుండా నాకు దేవుడితో సంబంధం ఉంది అంటే తప్పు ఉండదు. ఎందుకంటే ఆయన వాక్యము దేవుడైనా చెప్తాడు. వాక్యం దేవుడైనా దేవుడు అన్నప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని ఎంత ప్రేమిస్తావో నువ్వు దేవుని అంతే ప్రేమిస్తావు. నువ్వు దేవుని వాక్యాన్ని ఎంత చదువుతావో నువ్వు దేవుడిని అంత తెలుసుకుంటావు. నువ్వు దేవుని వాక్యాన్ని చదవకుండా నాకు దేవుడు బాగా తెలుసు తెలియదు. అందుకే వాక్యం చదవడం అనేది ఇట్ షుడ్ బి హ్యాబిట్ అన్నది. హ్యాబిట్ అన్న ఇట్ షుడ్ బి అ లైఫ్ స్టైల్. ఒక క్రైస్తవుడు, ఒక బిలీవర్ గా నీ లైఫ్ స్టైల్ ఏమంటే పొద్దున్న వేసిన తర్వాత కూర్చొని ఎక్కడైనా పర్లేదు, ఈ బైబిల్లో కష్టం ఉంది, నా బైబిల్ చదవలేదు, ఫోన్లో వచ్చింది అదే పెద్ద ట్యాబ్ బుక్ లాగానే ఉంటున్నారు. ఎక్కడ
There are lots of softwares. ఈ గ్రీక్లో ఏముంది పదం, హీబ్రూలో ఏముంది పదం, వీలేదు. దేవుడు అక్షరం ఏం ఉద్దేశించండి ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. నేనైతే హెచ్వాన్ మీ అందరికీ చెప్పేది ఏంటంటే, అందరూ మేక్ ఇట్ ఎ పాయింట్ దట్ యు రీడ్ ది బైబిల్ బికాస్ ఇట్ షుడ్ బి యువర్ లైఫ్ స్టైల్. ఒక క్రిస్టియన్ అంటే నీ లైఫ్ స్టైల్ అదే ఉంటుంది. ఒక క్రిస్టియన్ ఉండాల్సిన లైఫ్ స్టైల్ యూ షుడ్ బి ఎ పర్సన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేసుకోవడానికి నీ సమయం ఉండాలి, బైబిల్ చదవడానికి నీ సమయం ఉండాలి, ప్రైజ్ చేసుకోవడానికి నీ సమయం ఉండాలి. ప్రైజ్ అంటే ఏంటంటే బాధపడదు కాదు, ఉన్నంతసేపు ప్రైజ్ గుర్తు చేసుకుంటున్నాను. స్తోత్రం 10 మంది ఉన్నప్పుడు 10 మంది బస్ స్టాప్ స్కిల్స్. అదే ఆల్వేస్ గెటింగ్ కనెక్టెడ్ తీసుకుని దేవుడితో ఒక కనెక్షన్, ఉద్యోగం చేసుకుంటాం, ఏదో పని చేసుకుంటాం. యు ఆర్ ఇన్వాల్వింగ్ గాడ్ ఇన్ యువర్ వర్క్. ఎప్పుడైతే నువ్వు ఆ మాటలు యు ఆర్ ప్రైజింగ్ హిమ్, యు ఆర్ ఇన్వాల్వింగ్ గాడ్. స్కూల్ పిల్లలు చదువుకుంటున్నారు, మధ్యలో క్యాంప్ థ్యాంక్ యూ నాకు ఇది అర్థం చేస్తుంది, థ్యాంక్ యూ రెండు మాటలు మాట్లాడితే ఏమనుకుంటుందంటే నువ్వు చదివేదంతా కూడా ఇంకో న్యూ డైమెన్షన్ లో వెళ్తుంది. అలాగే అంతకుముందు చదివేది వేరు, when you say thank you Jesus అంటే అర్థమైట్ చేస్తావు, థ్యాంక్ యూ కొత్త డైమెన్షన్. ప్రేయర్, వర్డ్ ఆఫ్ గాడ్, ప్రైజింగ్ మర్చిపోతారు. దేవుడు ఎప్పుడు ప్రైజ్ చేస్తుంటారు, బైక్లో పోతుంటాం, ప్రైజ్ చేస్తుంది. పాటలే రావాల్సిన పాట వస్తే పాటలు పాటలు రాకపోయినా స్కిల్స్ ప్రైజ్ అలా ప్రైజ్. జాన్ రాసేటప్పుడు ఒక ఆయన సేవకులు చెప్పింటాను, జాన్ రాసేటని 100 పుస్తకాలు పైన రాస్తున్నాను. దేవుడు గుర్తు ఏంటంటే నేను ఆయన చూస్తున్నాను, ఆయన చాలా దగ్గర నుంచి ఆయన మాట్లాడాలి. జాన్ రాసే 100 పైన మంచి పుస్తకాలు రాసింది, దేవుడు పుస్తకాలు రాసింది. ఆ జాన్ రాసేటంటే అర్థము వాళ్ళ కొడుకు తను బ్యాడ్ బాయ్, బ్యాడ్ బాయ్. అందరికీ పొద్దునైతే వానికి రాత్రి అయితే, రాత్రి అయితే పొద్దునైతే అర్థమైంది. అంటే నైట్ టైమే వాడు లేసి పప్పుల గుడ్లు కూడా. అయితే ఈయన మీటింగ్ పోయినాడు, ఇది మీటింగ్ లో సరిగ్గా జరగలేదంటే ఎవరు వచ్చి మధ్యలో మీటింగ్ లో అవరాలి కొడుకు చెప్పుకోయాడు, అంటారు కదా నమ్ముతారు. ఆ కథ చెప్తున్నావు నీ కొడుకు చెప్పుకోవడం చాలా తెలుసుకుంటాం. ప్రభావ నేనేం చేయాలి ప్రభావ, నువ్వేమో వీరికి నాకేమో నువ్వు ఇంత కృప చూసావు, వీరికి కృప లేదా ప్రభావ అని ప్రార్థన చేస్తాను. దేవుడు అంటారు ఏం ప్రార్థన చేస్తున్నావు, ఏం చేయాలి ప్రభావ ఇటువంటి పరిస్థితి, జస్ట్ ప్రైజ్ చేయాలి, ప్రైజ్ చేయాలి. ఏం చేయాలి 2 పదాలు వాడుతాను, అలా తెలుసు. ఆ పిల్లలు రాత్రి అయితేనే వాడు డేస్ వెళ్ళిపోతే రెడీ అయిపోతుంది. ఈయన 6 పిల్లలు రూమ్లో దాంట్లో ఏం చేసేసి అంతే. ఆ పిల్లలు వస్తున్నాడు, కాన్స్టెంట్ వస్తేనే అలా బయట వేసేస్తాడు. వారం రోజులు అయిపోతుంది జరిగింది. సాటర్డే నైట్ వచ్చి వెళ్ళిపోయాడు అప్పుడు. ఈయన అలలోయ ప్రెస్ వాడు సాటర్డే నైట్ ఈయన పొద్దున్న చర్చుకోవాలి. అలలోయ ప్రెస్ అప్పుడు పొద్దున్న 7 గంటలకు రావాల్సి మార్కెట్ వచ్చేసింది, ఇంటికి వచ్చేసింది. అప్పుడు వస్తున్నది ఈయన రూమ్ దాటేసి బయటకు వచ్చేసి ఆయన రూమ్లోకి పోయాడు. అప్పుడు పొద్దున్న వేసి 6 గంటల రెడీ అయిపోయింది. వీళ్ళ డాడీ కంటే ముందు రెడీ అయిపోయింది. వచ్చి డాడీ చర్చుకోవాలి, డాడీ అప్పుడు చర్చుకోవాలి. ఆయనకి ఈ రోజు తెలియదు ఏమైంది, ఆ రోజు ఈ వారంలో ఏం జరిగింది. ఆ షారకనే వాడు వచ్చి ఏమీ తెలియదంట. ఆ రోజు నుంచి ఈజ్ న్యూ పర్సన్. డాడీ నన్ను ఏం అడగద్దు, I'm a different person. ఆ రోజు నో హి హస్ టేకెన్ అప్ దిస్ మినిస్ట్రీ. ఆ పరిచయం ఎప్పుడు చేస్తుంది క్రిస్టియన్ లైఫ్ when you have these 3 things, prayer, word of God, praising, you are indestructible. Nobody can defeat. Nothing is impossible. Nothing is impossible. నువ్వు ఇదే మన లైఫ్ స్టైల్లో మనం పెట్టుకొని చేస్తున్నామంటే వేసుకోలాగా ఆ యొక్క శవం యొక్క దాని యొక్క కూడా వాళ్ళు చేస్తారు. సో థింగ్స్ విల్ హ్యాపెన్ ఎప్పుడు మనం వర్డ్ ఆఫ్ గాడ్, ప్రేయర్ అండ్ ప్రైజ్.
మూడు చేసినట్లయితే మన జీవితాల్లో మనం బ్లెస్ కావడం కాదు, ఇతరులకు బ్లెస్సింగ్ ఉంటాం. హల్లెలూయా. ఇంకోటి చూడండి, 12th వస్తుంది. ఇది కొత్త నిబంధన. నేను వారి అక్రమముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువు సెలవిస్తున్నాడు. నాకు ఇది చదవడం భలే ఇష్టం. ఐ రియల్లీ లవ్ దిస్. ఎందుకు తెలుసా? ఇది ఒక కొత్త నిబంధన. ఇది తెలియకుండా చాలా మంది సఫర్ అవుతున్నారు. దేవుడు నీకు ఏ జ్ఞాపకం పెట్టుకున్నాడు, ఆ తప్పులు జ్ఞాపకం పెట్టుకున్నాడు చాలా మంది ఆలోచన. కానీ వాస్తవం ఏంటి తెలుసా? నేను అక్రమాల విషయంలో మామూలుగా ఎవరైనా అక్రమం చేస్తే చేస్తారు. అక్రమం చేస్తే పొందారు. కానీ దేవుడు చేస్తున్నప్పుడు ఇక్కడ అక్రమ విషయంలో దయ కలిగి ఉంటారు. ఏమని దయ? అయ్యో నా కుమారుడు పొరపాటు చేస్తున్నాడు, అయ్యో నా కుమారుడు నన్ను తెలుసుకోలేకపోతున్నాడు, అయ్యో నా కుమారుడు ఇక్కడ యాక్ట్ మిస్ అయిపోతున్నాడు, దయ కలిగి. రెండవది, అక్రమాల విషయమై దయ కలిగి వారి పాపములను, అక్రమం చేసిన లాస్ట్ పాపంలోనే ఉంటాడు, పాపమును ఇకను ఎన్నడూ ఏమవుతాము? God will never remember our sins anymore. Hallelujah. కొత్త నిబంధన. This is new covenant. కొత్త నిబంధన. పాత నిబంధనలో నువ్వు తప్పు చేస్తే జ్ఞాపకం చేసుకొని అది దూరం ఉంటాడు. కొత్త నిబంధనలో నీ అతిక్రమానికి, నీ అక్రమాలకు జాలి చూపిస్తాడు, దయ చూపిస్తాడు. మిగతా పాపాలన్నింటినీ ఎన్నటికీ జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. 13వ వచనం. ఆయన కొత్త నిబంధన అని చెప్పుల చేత మొదటిది పాతదిగా చేస్తున్నాడు. ఏది పాతగిలి మిగిలిపోను అది వివర్తన సిద్ధంగా ఉన్నది. హల్లెలూయా. అది అయిపోయింది. దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, మనం ఒకసారి ఆలోచిస్తుంది, మనం ఇంకా పాత నిబంధన క్రైస్తవులు ఉన్నామా, కొత్త నిబంధన క్రైస్తవులు అయితే మనం డిసైడ్ చేస్తాం. ప్రేయర్, వర్డ్ ఆఫ్ గాడ్. Hallelujah. Hallelujah. I tell you, let this be our lifestyle. Our lifestyle ga H1 ప్రతి ఒక్కరికి కూడా ఈ లైఫ్ స్టైల్. Amen. Are you blessed? Yes. Praise the Lord.